పూలు దుత్తి బాగా వచ్చి ఎండకి సరుకు నైట్ ఏం చేస్తారు? నైట్ ఏం చేస్తారు? వాళ్ళు గుడి చేసుకుంటారు. శాఖ తరఫున చేపడుతున్నటువంటి మద్దతు ధరకు అనుగుణంగా కందిపప్పు బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక కౌంటర్ని ప్రారంభించవలసిందిగా స్థానిక శాసనసభ్యుల వారిని ఆహ్వానిస్తున్నామండి. కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లైస్ తరఫున బహిరంగ మార్కెట్లో నిత్యం అవసరమైనటువంటి కందిపప్పు బియ్యాన్ని మద్దతు ధరకు అనుగుణంగా వాస్తవంగా బహిరంగ మార్కెట్లో 181 రూపాయలున్నా ఇప్పుడు 160 రూపాయలకు కేజీ ఇవ్వడం, అట్లానే బియ్యం కూడా తగ్గించి ఇవ్వడానికి ఈ కార్యక్రమం కౌంటర్ని కావలి మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల వారు ప్రారంభించి ఉన్నారు. దీనికి సంబంధించి రోజువారీ ఫ్లక్చువేషన్ నడుస్తానని నేను ప్రమాణం చేసిన వ్యక్తిని, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి మెమరాండాన్ని, రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం మనందరం నడవాలి. ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది ప్రజల రాజ్యం, పేదలకు సేవ చేసే రాజ్యం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వసూలు ఎలా జరుగుతుందో చూడాలి. దీని అంతటిని కూడా నిదానంగా ప్రక్షాళన చేయాలి. అందరూ కూడా పాల్గొంటారు, రకరకాల ఉంటాయి. ఒక వ్యవస్థ అన్న తర్వాత 10% వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కానీ మన కళ్ళకి చూడాల్సింది 90% పాజిటివిటీని చూడగలిగితే మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది. 10% అనేది ఎక్కడ కూడా ఉంటుంది, దాన్ని కాదు మనం చూడాల్సింది. ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అనేది మనం చూడాలి. దీంట్లో మనం అందరం కూడా పాలకులుగా మేము కావచ్చు, అధికారులు కూడా దీన్ని ఎప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ పబ్లిక్ వచ్చి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం. ఎప్పుడైతే కారు బండో వచ్చి పెట్టుకున్న పార్కింగ్ ఉంది అంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వచ్చి కొనుక్కోవాలంటే దళారులు బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అమ్ముకునే విధానాన్ని కల్పిస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పకుండా మా మేడం గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుతామని ఆశిస్తున్నా. ఇక నుంచి ఉన్నటువంటి కావలిలో ఉన్న ప్రతి అధికారి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి మంచి అధికారులు ఇక్కడ ఉన్నారు. అధికారులు మనం ఎంత పిండుకుంటే అన్ని పాలిచ్చినట్టుగా అధికారుల చేత ఎంత పని చేయించుకుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్న అధికారులు మీరు ఆ కళ్ళతో చూడొద్దు. ఈ అధికారులు అందరూ కూడా సేవ చేయాలన్నటువంటి వాళ్ళే.
నడిపే నాయకత్వం లోపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈ రోజు నడిపించేదానికి నేనున్నా, నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి కావాలని సేవ చేద్దాం. థ్యాంక్ యూ.